హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీ బ్లాగ్స్ తరపున రాఖీ పండుగ శుభాకాంక్షలు. అయితే మా ఇంట్లో ఈ రక్షాబంధన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈసారి రాఖీ పండుగకి మేమంతా కలిసి మా కజిన్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుదామని ప్లాన్ చేసుకున్నామండి. కాబట్టి మేము కూడా మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పండి అందరూ గట్టిగా. హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. 1 million మా బావగారు రీచ్ అవ్వాలి. హాయ్ పిల్లి, హ్యాపీ రక్షా. కట్టేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈసారి నేను రావటం కొంచెం లేట్ అయిందండి. ఇంకప్పటికే మా మేనత్త వాళ్ళు మా బాబాయ్కి మా నాన్నగారికి అయితే రాఖీ కట్టడం అయితే మొదలు పెట్టేశారండి. మా బాబాయ్ మా నాన్నగారే టైంకి ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ముందు రాఖీ కట్టేశారు. కానీ ఇంకా 3 బాబాయిలు అయితే రావాలి, వాళ్ళకైతే నెక్స్ట్ కడదామని ప్లాన్ చేసుకున్నారు. అలాగే మా కజిన్స్ కూడా వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టేసిన తర్వాత నాకు మా తమ్ముడికి మా చెల్లెళ్ళు రాఖీ కట్టడం అయితే మొదలు పెట్టేశారు. మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి 40 మంది వరకు అయితే మా కజిన్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యామండి. ఇంకా ఇంతమంది గ్యాదర్ అయిన ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇల్లంతా కలకల్లాడుతూ ఒకటే సందడే సందడి, జోకులు ఆటలు పాటలతో చాలా సందడిగా అనిపించింది అనుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్ నాయిజీగా ఉండడం వలన ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే నేను పెట్టలేకపోయానండి. అందుకే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వటానికే ట్రై చేశానండి. ఏ మాటకి ఆ మాటే కానండి, ఫ్యామిలీ అందరూ ఒక చోట కలిసినప్పుడు ఎంతో సందడిగా సూపర్ గా ఉంటుంది అనుకోండి. ఈనాటి బిజీ షెడ్యూల్స్ లో ఎవరూ తొందరగా కలవలేకపోతున్నారండి. కాబట్టి ఫెస్టివల్స్ టైంలో అయినా ఈ విధంగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పెట్టుకున్నారనుకోండి, అందరూ ఒకే చోట కలిసి ఆ డే మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది. అంతే కదండి. ఇంక మొత్తానికి మా పెద్ద చెల్లి చిన్న చెల్లి ఇంకో కజిన్ మా ఇద్దరికి రాఖీ కట్టేసిన తర్వాత ఇంక మాకు తోచిన కానుకలు వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు కూడా మా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారండి. ఇక్కడ కానుకలంటే ఏదో భారీగా ఇవ్వాల్సిన అక్కర్లేదు, మనకు తోచినంతలో ఎంత ప్రేమగా ఇచ్చామన్నదే ముఖ్యం. లేండి లేండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికి తోచినట్టుగా వారు రాఖీ కడుతుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటే ఎవరెవరైతే రాలేదో ఒక్కొక్కరు ఇంకా రావటం అయితే మొదలు పెట్టారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, హ్యాపీ రక్షాబంధన్ కావ్య. హీరో అమ్మాయి ఏపీ రక్షాబంధన్. ఫస్ట్ రాఖీ రియా వేణు. హాయ్ చెప్పు, హాయ్ గుడి, హాయ్ చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ గుడి. హాయ్ మౌనిక. నమస్తే నానమ్మ గారు. ఎక్కడున్నారు? నమస్తే తాతయ్య గారు. తాతయ్య అక్క, తమ్ముడు తాతయ్య గారికి అక్క గారు, తాతయ్య గారికి నానమ్మ గారు. పద్మ, హౌ ఆర్ యూ? ఇంకా చెప్పాను కదండి, మొత్తం 40 మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యాం కదా. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు.
ఇంక ఈ విధంగా అందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇంకా మిగతా కజిన్స్ అంటే మిగతా చెల్లెళ్ళు కూడా మాకు రాఖీ కట్టడం అయితే మొదలు పెట్టేశారు. ఈ రాఖీ కట్టడం అంటే ఏదో ఒక తాడు చేతుకు కట్టాం అన్నట్టుగా కాకుండా అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రాఖీ కట్టేటప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, చెల్లెళ్ళు మీరు మీ అన్నలకి చాలా అంటే చాలా ప్రేమగా ఆప్యాయతగా ఈ రాఖీ కట్టండి. అలాగే అన్నలు తమ్ముళ్ళు మీ అందరికి కూడా మీ చెల్లెల్ని అక్కల్ని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మరి కాలక్రమేణా ప్రేమలు అనుబంధాలు ఇవన్నీ ఆల్రెడీ తగ్గిపోయాయండి. కానీ మన ఇండియాలో ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉండటం వలన కాస్తో కూస్తో మనకి మన బంధాలు బంధుత్వాలు ప్రేమానురాగాల్ని గుర్తు తెస్తూ ఉన్నాయి. అందుకే నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఫెస్టివల్స్ టైంలో ఫ్యామిలీ అంతా కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవటం, అలాగే ఏదైనా పూజలు వ్రతాలు ఉండేటప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజలు చేసుకోవటం చాలా మంచిదండోయ్. ఎందుకంటే మన పిల్లలకి మన ట్రెడిషన్స్ మన కట్టుబాట్లు అనేది బాగా తెలుస్తాయి. అందుకే పూజలకైనా వ్రతాలకైనా వాళ్ళకు కూడా కొన్ని పనులు అప్పచెప్పి వాళ్ళని కూడా మన ఫెస్టివల్స్లో పాలు పంచుకునేటట్లుగా చేయండి. ఇంక మొత్తానికి మిగతా చెల్లెళ్ళు కూడా మాకు రాఖీ కట్టిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేసరికి వాళ్ళ మొహాల్లో ఆనందం చూసారా? అలాంటి ఆనందం మన అక్క చెల్లెళ్ళ మొహాల్లో ఎప్పుడూ ఉండాలని మన అన్నదమ్ములందరూ ఎప్పుడూ కోరుకుందాం. ఇందాక చూశారు కదా, మా మేనత్తలిద్దరూ మా నాన్నగారికి ఒక బాబాయికి అయితే రాఖీ కట్టారు కదా. ఇప్పుడు మిగతా అన్నదమ్ములకు కూడా రాఖీ కట్టడం అయితే మొదలు పెట్టేశారండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఇంత సంతోషంగా మన ఇళ్లలో రాఖీ పండుగ జరుపుకుంటున్నాం కదా, దీని అంతటికీ కారణం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడే వీర జవాన్లు. వాళ్ళు లేకపోతే మనం ఇంత సంతోషంగా ఏ పండగ జరుపుకోలేమండి. కాబట్టి అక్కలు చెల్లెళ్ళు మీకు ఎక్కడైనా సరే సోల్జర్స్ కనిపిస్తే వాళ్ళని తప్పకుండా గౌరవించండి. వీలైతే వాళ్ళకు కూడా రాఖీ కట్టి శ్రీరామ రక్షని అందించండి. మన కోసం ప్రాణాలనే లెక్క చేయకుండా కాపాడే సోల్జర్స్ కి మనం అంత మాత్రం చేయలేమా చెప్పండి? ఇంక మొత్తానికి మిగతా కజిన్స్ కూడా చెల్లెళ్ళు అక్కలు అందరూ కలిసి సరదాగా రాఖీలు అయితే కట్టేశారు. నేను చెప్పాను కదండి, మొత్తం కలిసి 40 మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యామండి. కాబట్టి ఇందులో చాలా మంది అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు ఉండడం మూలన చాలాసేపు అయితే పట్టిందండి రాఖీలు కట్టేసరికి. అలాగే ఎప్పట్లాగానే ఈసారి కూడా ఈ రాఖీ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా సందడిగా జరిగాయండి. ఇంకా రాఖీలు కట్టడం అంతా అయిపోయిన తర్వాత అందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూర్చొని ఈ విధంగా పోజులు ఇస్తూ ఫొటోస్ అయితే తీయించుకున్నాం. పెద్దవాళ్లే కాకుండా ఇంట్లో చిన్నవాళ్లతో కూడా ఈ రాఖీలు కట్టించడంతో వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోండి. అదే విధంగా ఈసారి మా ఇంట్లో ఒక బుడ్డి చిన్ని కృష్ణుడు వచ్చాడండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఈ బుడ్డి చిన్ని కృష్ణుడు వచ్చేసరికి మా బాబాయ్ గారు మనవడు అనమాట. ఇంకా మా అమ్మాయికి తమ్ముడు అవ్వటంతో ఈ బుడ్డి చిన్ని కృష్ణుడికి రాఖీ కట్టి సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసింది. ఇంకా ఈ విధంగా అందరూ రాఖీలు కట్టడం కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా ఈసారి లంచ్ ఇంట్లో ప్రిపేర్ చేయకుండా మా కజిన్ క్యాటరింగ్కి అయితే ఆర్డర్ ఇచ్చేసారండి. ఇంకా అందరం ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళు వడ్డించుకొని ఎక్కడ కావలిస్తే అక్కడ కూర్చొని చక్కగా తృప్తిగా భోజనం అయితే చేసేసాం. ఇంక ఈ విధంగా అందరం తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ టైం. అందుకే పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి తంబోలా గేమ్ అయితే మొదలు పెట్టేసుకున్నాం. అయితే కలెక్ట్ చేసుకో, టికెట్ టికెట్ అంటారా బ్లాక్ లేకుంటే హౌస్ ఎవరెవరు ఆడతారు చేతులు ఎత్తండి. రూల్స్ చెప్పరా? కనిపిస్తుంది కదా, అందరికీ తెలిసింది ఏంటి? ఈ పైన ఇదేమో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఓకేనా? ఫస్ట్ జల్దీలు 2 ఉన్నాయి. లాస్ట్ జల్దీ పై ఫస్ట్ 2 ఇద్దరికి ఎవరికైతే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అయిందా? పైది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, సారీ మధ్యలో సెకండ్ లైన్, థర్డ్ లైన్. మళ్ళీ ఈ మధ్యలో ఇది ఉందా, మధ్యలో గీత ఇల్లు అది బ్రేక్ఫాస్ట్. తర్వాత లైన్, తర్వాత 3 లైన్ల తర్వాత లంచ్, తర్వాత 3 లైన్ తర్వాత డిన్నర్. అన్ని అయిన తర్వాత ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. అర్థమైందా? ఫస్ట్ 5 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇట్లా 1 2 ఇలా
3 రోజు అంటే అందరికి అర్థమవుతుంది లేదా? ఓకే 3 రోజు ఇదేమో 5. తర్వాత నెక్స్ట్ 3 రోజు ఇది లంచ్, తర్వాత నెక్స్ట్ 3 రోజు డిన్నర్. సో మొత్తం వినండి, జల్దీ 5, జల్దీ 7, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్. ఓకేనా? వెరీ గుడ్ నానా, 81. చెప్పరా రూలు. కొనుక్కుంటే కరెక్ట్లీ నెక్స్ట్ నెంబర్ 40. బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చూసుకోండి. ఇప్పుడు ఏమైంది నవ్యాకి? తప్పట్లు కట్టండి, బెదర్లేయండి. మాది హౌస్ అయిందా? అందరు తప్పట్లు కొట్టండి. సీరియల్ ఇంట్లో లంచ్ లంచ్ కింద బ్రాకెట్ లో చూసారుగా ఫ్రెండ్స్, తంబూలా గేమ్ ని చాలా అంటే చాలా సరదాగా జోకులు వేసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు పెద్దవాళ్ళం అందరం కూర్చొని చిన్నపిల్లల్ని మధ్యలో పెట్టుకొని మంచి మంచి రేమ్స్ అయితే చెప్పించాం. ఒకసారి వినేసేయండి. 1 2 3 స్టార్ట్. చిట్టి చిలకమ్మ యాక్షన్ చెయ్యదా? ఎలాంటి యాక్షన్ చేయవచ్చు కదా? కెళ్ళావా ఇటు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడ్లో పెట్టావా. ఏ యాక్షన్ చేస్తా లేదు చేయలేదు. గుడ్లో మింగావా, పిల్ల పడితే బొమ్మ తలకు నూనె లేదు, బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు. చిట్టి చిట్ మళ్ళీ పాడతాం. వారింటికి మజ్జిగకు వెళితే అల్లవారి కుక్క బౌ బౌ అన్నది. గజ్జలు గల్లు గల్లు అన్నవి. వెరీ గుడ్. చూసారుగా ఫ్రెండ్స్, మా ఇంట్లో రక్షాబంధన్ ని ఎంత ఎంజాయ్ గా జాలీగా సెలబ్రేట్ చేసుకున్నామో. అయితే మీరు మీ ఇంట్లో రక్షాబంధన్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.